అందరూ సూచన మీదెక్కడ అధ్యక్ష? మీరు అదొదిలేసి పైశాచికానందం ఏంది అధ్యక్ష? అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష. ఎక్కడన్నా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా పేపర్ తీసినా ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు. ఇది ఎక్కడి పైశాచికానందం అధ్యక్ష? ట్విట్టర్ చూడండి మీరు. అదేవిధంగా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్, నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. పక్కనున్న బెంగళూరు, ముంబయో, లేకపోతే చెన్నైయో, లేకపోతే ఢిల్లీయో కాదు, న్యూయార్క్, టోక్యో, సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల ఇన్ని మనం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది. నిన్న మొన్న ఆయన పదే ఢిల్లీ పోతున్నాడు అనేది అన్నాడు అధ్యక్ష. లిస్టు కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు ఈ సందర్భంగా. కాగితం మీ దగ్గర ఉందా? ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష? నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా గెలిచిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు, కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా. ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా. వెళ్ళినప్పుడు శంకర్ వచ్చిండు మిత్రుడు కొన్నిసార్లు, రేపు వెళ్ళాలి చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను. కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని, అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసి నివేదికిచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష. వీళ్ళు 10 ఏళ్ళు కూడా వేయలేకపోయారు అధ్యక్ష. నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి, ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే, రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు. చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని? తప్పేముంది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఆ మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు
అభినందించొద్దు అధ్యక్ష? ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ని సాధిస్తే ఆయన ఎప్పుడో 2015, 16లో పోయి కాగితం ఇచ్చి వచ్చినా దాని ట్విట్టర్లో పెడతాడు. అసలు కొంచెమన్నా అదేదో మా ఆది శ్రీనివాస్ అన్నది ఉండాలి కదా అధ్యక్ష? అరే నేను పోయి కూర్చొని మంత్రులను కలిసి అధికారులను పిలిచి ఆయన పాపం పెద్ద మంచి రాజ్నాథ్ సింగ్ గారు అందరిని పిలిచి సమీక్ష చేసి